వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ స్టాక్ డౌన్ అయిపోయిందా, లేదా ఇది ఫ్యూచర్ మల్టీబ్యాగర్ ఛాన్స్ నా? 2025లో ఈ స్టాక్ ఆల్రెడీ 24% డౌన్. సెన్సెక్స్ పెరుగుతుంటే ఇది మాత్రం బేరిష్ ట్రెండ్లో ఉంది. చీపర్ ఇంపోర్ట్స్, హై రా మెటీరియల్ కాస్ట్స్ మరియు ఆంధ్ర పేపర్ ఇష్యూస్ వల్ల ప్రైసింగ్ ప్రెషర్ ఎక్కువైంది. కానీ డొమెస్టిక్ డిమాండ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. Q2 FY26 రిజల్ట్స్ చూసితే షాక్ అవుతారు. రెవెన్యూ ఇంక్రీజ్ అయినా ప్రాఫిట్స్ కొలాప్స్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ 80 నుండి 88% కుప్పకూలింది. మార్జిన్ 13 నుండి 15% నుంచి 6 నుండి 9%కి పడిపోయింది. ఆదాయం దాదాపు 1043 నుండి 1066 కోట్ల రూపాయలు. ఎబిటా 90 నుండి 97 కోట్ల రూపాయలు, 42% తగ్గుదల. ప్రైస్ వర్సెస్ బుక్ తక్కువగా ఉన్నా ఎర్నింగ్స్ బాగా బలహీనంగా ఉన్నాయి. PE 15.7, PB 0.8. స్టాక్ ప్రస్తుతం 5, 20, 50, 100, 200 DMT అన్ని లెవెల్స్ కింద ట్రేడ్ అవుతోంది. ట్రెండ్ ఫుల్ బేరిష్ జోన్. కంపెనీ ప్లాన్స్ స్పెషల్టీ పేపర్ అండ్ వాల్యూ-యాడెడ్ ప్రొడక్ట్స్, కాస్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్, ఆంధ్ర పేపర్ ఆపరేషన్స్ నార్మలైజ్ చేయడం. రివార్డ్ పేపర్ సైకిల్ రివర్స్ అయ్యి మార్జిన్స్ రికవర్ అయితే లాంగ్ టర్మ్ లో గుడ్ అప్సైడ్ పాసిబుల్. రిస్క్ నియర్ టర్మ్ లో వెరీ హై రిస్క్ ప్రాఫిట్ రికవరీ లేకుంటే స్టాక్ ఇంకా స్ట్రగల్ అవుతుంది. మల్టీబ్యాగర్ అవకాశం ఉందా? షార్ట్ టర్మ్ 1-2 సంవత్సరాలు లో, లాంగ్ టర్మ్ 3-5 సంవత్సరాలు పాసిబుల్. కానీ టర్నరౌండ్ విజయవంతమైతేనే. ఇది లో రిస్క్ స్టాక్ కాదు, ఇది హై రిస్క్ వాల్యూ కమ్ టర్నరౌండ్ బెట్. చీప్ స్టాక్ కాదు, రిస్కీ టర్నరౌండ్ ప్లే. మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.